ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. 200 యూనిట్లు పేదింటి ఆడబిడ్డకి ఉచిత కరెంటు ఇచ్చాం. అంతేకాదు పేదింటి ఆడబిడ్డల పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. 10 సంవత్సరాల్లో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇల్లు, రెండో విడత 2.5 లక్షల ఇల్లు, హైదరాబాద్ పట్టణానికి 1,00,000, రమారమి 2 విడతల్లో 8 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా. నీది ఏ కులమని అడగటంలా, నీది ఏ మతమని అడగటంలా, చివరికి నీది ఏ పార్టీ, నీకు ఇల్లిస్తే నాకు ఓటేస్తావా అని కూడా అడగకుండా ధైర్యంగా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇల్లిచ్చే కార్యక్రమాన్ని ఇస్తూ టెన్షన్ గా వాళ్ళు కట్టుకున్న లెవెల్ను బట్టి 5 లక్షల రూపాయలు, 1 రూపాయి కూడా లంచాలు లేకుండా డైరెక్ట్ గా హైదరాబాద్ బటన్ నొక్కితే నా పేదింటి ఆడబిడ్డ ఖాతాలో జమ అయ్యే విధంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాలు చేపడుతున్నా. మీకు తెలిసింది 5-6 రోజుల క్రితమే టింగ్ 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 అంటూ నా రైతన్నలకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరాకి 6,000 రూపాయలు జమ చేశాం. ఆనాటి ప్రభుత్వం వరేస్తే ఉరేనంటే నా రైతన్నలకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్ గా 500 రూపాయలకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. మొక్కలు కొనుగోలు చేశాం. ఇలా రైతును కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయబోతుంది. నా ఆడబిడ్డలు ఇంకా కొంతమంది అర్హులైన వాళ్ళు పెన్షన్ కావాలని అడుగుతున్నారు. నాకు తెలిసి ఈ 15వ తారీఖు నుంచి అర్హులైన పేదవాళ్లకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీ అందరి దగ్గర సెలవు.